మామూలుగా గతంలో ఐటీ కంపెనీలు ఇక్కడ పెరగడం వల్ల పెట్టుబడులు రావడం వల్ల ఐటీ సెక్టార్ జోన్లలో మన సంపద ఒక 500 కోట్లు ఉంటే మామూలుగా అంజాద్ ఒక మీకు ఒక బేసిక్ ఐడియా కోసం చెప్తున్నా. ఈ ఏటా కంపెనీలు ఎక్కువ రావడం పెట్టుబడులు ఎక్కువ పెరగడం వల్ల ఐటీ కంపెనీలు ఎంత ఎర్న్ చేసినాయంటే ఈ ఏటా 1000 కోట్లు ఎర్న్ చేసినాయి. సో ఆటోమేటిక్గా ఏమైపోయింది, అది భారతదేశంలో ఉండడం వలన ఈ రాష్ట్రంలో ఉండడం వలన రాష్ట్రానికి వస్తుంది, పేరు దేశానికి కూడా వస్తుంది. ఏమంటారు సింపుల్గా, మన ఎకానమీ పెరిగింది అంటారు, మన జీడిపి పెరిగింది అంటారు, మన గ్రోత్ పెరిగింది అంటారు. ఇది వీళ్ళు చెప్తున్న మాట. నేనన్నా ఓ 4 ఐటీ కంపెనీలు వచ్చినంత మాత్రాన ఎంతమంది బతుకులు మారినాయిరా, వాళ్ళ సంపద పెరిగినంత మాత్రాన మిగతా అందరిది మారిందని చెప్పడం ఎంతవరకు కరెక్టరా అంటే వాడు చెప్పిన ముచ్చటే గిది. అరే ఐటీ కంపెనీలు వస్తే ఆటోలకు గిరాకీ పెరిగే, ఐటీ కంపెనీలకు జాబ్ చేసేందుకు పోయేటోళ్ళు రోజు బట్టలు మార్చిపోతున్న కొత్త బట్టలు కొంటే బట్టల షాపుని గిరాకాయే, వాళ్ళు రోజు మేకప్ వేసుకోనికి పోతే కాస్మెటిక్స్ ఆ బొటిక్స్ వాళ్ళకు గిరాకీ పెరిగే, చెప్పులు అరిగిపోతే వాళ్ళు చెప్పులు కొంటే చెప్పుల షాపులకు గిరాకీ పెరిగే అని ఇట్లాంటి ఒక సోది ముచ్చట నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడు. వాస్తవానికి వాడు చెప్పింది కూడా కరెక్టే. మరి కంపెనీలు పెట్టడం వల్ల ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు పెరుగుతుంది, వాళ్ళందరూ సంపద పెరిగింది. బట్ ఎంత పెరిగింది? ఇండియా జీడిపి దేశంలో లార్జెస్ట్ థర్డ్ ఎకానమీగా ఎదిగింది. మన ఎకానమీ మొత్తం కంట్రీలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం ఎదిగింది. మొత్తం వాళ్ళలోనే మన దేశం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. మరి ఇక్కడ ఐటీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు, పెట్టుబడిదారులు, అంబానీలు, ఆదానీలు, వ్యాపారుల యొక్క సంపద ఏమో 10 లక్షల కోట్లు, 9.50 లక్షల కోట్లు వీళ్ళు ఎదుగుదల. మరి నిజంగా ఆటో డ్రైవర్ ఎదుగుదల ఎంత? ఒక 50,000 అప్పు చేస్తే కానీ ఆయన బతకలేనంత. మరి ఒక రైతు ఎదుగుదల ఎంత? ఈ దేశంలో పుట్టెడు వడ్లు కొనమని కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసే అంత. ఇంట్లో ఉంటున్న ఒక ఒంటరి మహిళ ఎదుగుదల ఎంత? అడ్డ మీద నిలబడి కూలికి పోతే ఒక రోజు సంపాదించే 200 అంత. బ్రతుకులు ఎవరిని మారినాయి? జీడిపి మారింది, ఎకానమీ పెరిగింది. మరి ఆటో డ్రైవర్ బతుకు మారుతుంది ఐటీ కంపెనీలు వస్తే అన్నావు, వాళ్ళకు గిరాకీ పెరుగుతుంది రాకపోకల వల్ల అన్నావు. మరి ఎదుగుదల ఎంత ఉంది? ఇవాళ అంబానీ ఎదుగుదల ఇచ్చిండు, నువ్వో కాదు, బ్లూంబర్గ్ జాబితాలో టాప్ 10 లిస్టులో అంబానీ ఉన్నాడని చెప్పేసి ప్రపంచం గుర్తించి ఇచ్చింది. ఇవాళ అంబానీని తప్పంటలేను నేను, బట్ ఈ అంబానీ ఎదుగుదలను కూడా మొత్తం దేశం ఎదిగిందని చెప్పేసి ఇక్కడ ఎకానమీ పెరిగింది, దేశం మొత్తం మారిపోయిందని చూపించే తప్పు మోడీదని నేను చెప్తున్నా. అంబానీ ఎదుగుదలలో తప్పు లేదు, ఆయన స్వయం కృషితోటే బయటకు వచ్చిండు. సరే ఇంకేదన్నా కానీ దానికి ప్రభుత్వం సహకరించిన వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఒక అంబానీ సంపద పెరిగి అది ఈ దేశంలో ఉన్నందుకు దేశం ఎకానమీ పెరిగింది అనడం తప్పురా నాయన అంటున్నా. నా దేశంలో ఒక పేదోడు బతుకు మారినప్పుడు, ఇంకా కూడా బసవతారక హాస్పిటల్ ఎదురుగా ఆ అన్నం కోసం క్యూలో నిలబడే బతుకులు లేనప్పుడు, గాంధీ హాస్పిటల్ కాడ మెట్రో పిల్లర్ల కింద రాత్రి సలికి వణుక్కుంటే సిద్ధర్లు పంచితే దేవుళ్ళు లెక్క చూస్తారు. అటువంటి బతుకులలో పేదోడు లేనప్పుడు ఈ దేశం ఎదిగినట్టు. ఇది ఒక హైదరాబాద్ ముచ్చట, ఒక 2 హాస్పిటల్ ముచ్చట చెప్పిన. మొత్తం 120 కోట్ల మంది బతుకుతున్న ఈ 140 కోట్ల పైచిలకు మంది బతుకుతున్న ఈ భారతదేశంలో ఎంతమందికి ఇట్లాంటి కష్టాలు ఉంటాయంటావు? ఎంతమందికి ఎన్ని బాధలు ఉంటాయంటావు? ఇక్కడ బీజేపీ మీద ఏం కోపం కాదు, ఇంకోటి మీద ఏం కోపం కాదు, వీళ్ళ బతుకులు మార్చురున్నా నాయన అని చెప్తున్నా. ఇప్పుడు ఏదన్నా ఈ మాట నేను అన్నాను అనుకో, ఒక ట్యాగ్ లైన్ వస్తుంది, వట్టి సుంటలు ఏమంటారు తెలుసా? దేశద్రోహి అంటే ఏందిరా? ఒక్కడి సంపద పెరిగితే దాన్ని దేశానికి అటాచ్ చేసి ఇది మొత్తం దేశం ఎకానమీ అని చూపెట్టకుండా ఒక రైతు బతుకు మార్చుండ్రా, ఒక ఆటో డ్రైవర్ బతుకు మార్చుండ్రా అని అడిగితే దేశద్రోహి అంటే, రైతుకు ఆటో కార్మికుడికి ఒక మామూలు జీవునికి సపోర్ట్ చేయలేకపోతే నీతో బతకారా? అసలు దేశద్రోహి ఎవడు చెప్పు? వీళ్ళకు వత్తాసుగా మాట్లాడుతున్న నేనా దేశద్రోహిని, వీళ్ళకు వత్తాసుగా మాట్లాడుతుంటే నన్ను దేశద్రోహి అంటున్న నువ్వా దేశద్రోహివి? ఎవరు తీసుకొచ్చిన ట్యాగ్ లేనో, మీకు ఎవరిచ్చిన గైడెన్సో నాకు తెలియదు. కానీ బీజేపీ అంటే దేశం అంటే బీజేపీ అనుకుంటారా? బీజేపీ ఇట్స్ పొలిటికల్ పార్టీ. రియలైజ్ అవ్వండి ఇప్పుడైనా కూడా.